గురుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలంటారు? అలాగే ఏ రంగు వస్త్రాలు మరియు నైవేద్యాలు సమర్పించాలంటారు? అద్భుతమైన క్వశ్చన్ అమ్మా నువ్వు. చక్కగా చీరలు నైవేద్యాలు పెట్టేస్తే అమ్మవారు మనకు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చే చక్కని ఆశ్రిత కల్పవల్లి వారాహి అమ్మవారు. కల్పవృక్షం కామధేనువు. ఇక్కడ ఏమిటంటే ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం. 4 రోజులకి కూష్మాండంతో మనం చేసేసాం. 5వది స్కందమాత. 5వ రోజున స్కందమాత ఆరాధన చేయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, తర్వాత కుమారస్వామి, తర్వాత నరసింహస్వామి భార్య నారసింహి అంటాం. ఇంకా ఎంతమంది మిగిలిపోయారు? ఇప్పుడు నారసింహి అయిపోయిన తర్వాత బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, నారసింహి, తర్వాత వారాహి, ఇంకొక ఆవిడ మిగిలిపోయింది. ఎవరు? కుమారస్వామి, ఇంద్రాణి, ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణి. అలాగే వీళ్ళందరూ కూడా మనకి, అలాగే రుద్రాణి, ఈవిడ సప్తమాత్రలోకి రాదు. ఇలా మనం చక్కగా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమిటి చేయాలి అంటే 5వ రోజు కాబట్టి స్కందమాతగా దుర్గా సాంప్రదాయంలో చేసుకోవచ్చు, లేకపోతే నారసింహి అమ్మవారు, నరసింహస్వామి అమ్మ భార్య అయినటువంటి ఆమె నరసింహి శక్తిగా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అలంకారంలో. ఏ అమ్మవారిని చేసుకున్నా ఒకటే, లేదా లలిత అమ్మవారి ముఖం పెట్టుకొని చేసుకున్నా కూడా పర్లేదు. మన ఇంట్లో డెకరేషన్లు చేసినప్పుడు ఒకే విగ్రహం కొంటున్నారులే, ఒకే బొమ్మ పెట్టి ఫిక్స్ చేసేస్తున్నారు, పసుపు బొమ్మ అది చేస్తున్నారు. 5వ రోజున వారాహి మంత్రాలే కాబట్టి చేసుకోవచ్చు అష్టోత్తరాలు. ఇకపోతే కలసం ఏ రోజుకి ఆ రోజు నీళ్లు మార్చాల్సిన అవసరం లేదు, దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని చేంజ్ చేయకూడదు, అక్కడే ఉంచుతాము. నిర్మాల్యం ఏదైతే ఉన్నాయో పువ్వులు చేసినటువంటి వాటికి అలాగే ఉంచేయచ్చు, లేదా తీసి ఒక కవర్లో ఏ రోజుకి ఆ రోజు ఎక్కువైపోయిందిరా అనుకుంటే పక్కన కవర్లో పెట్టుకోవచ్చు. లాస్ట్ రోజున గంగలో కలిపేస్తాం. ఇకపోతే తమలపాకులో వినాయకుడిని తయారు చేస్తాం. ఇది కంపల్సరీ ఫస్ట్ మహాగణాధిపతికి. తర్వాత చేసిన తర్వాత ఈ జగన్మాతకి మనము ప్రార్థిస్తాం వారాహి అమ్మవారికి. అమ్మవారు ఓం గ్లౌం నమః అన్నారు. ఓం వారాహ్యై నమః, ఓం గ్లౌం వారాహ్యై నమః అని చెప్పేసి, అలాగే కదా ఎవరి గురువులు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క నామాలని వాళ్ళు మంత్రాలు ఇచ్చారు కదా, ఆ మంత్రాలన్నీ కూడా చక్కగా అమ్మవారికి చేయొచ్చు. మంత్రాలతో మనము అనుష్ఠానం చేస్తాం, జపం చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అమ్మవారి భయం, బాబాయ్ అమ్మవారి కోపం, ఉగ్రదేవత అని భయపెడుతున్నారు. మనమేమో పూజ చేస్తున్నాం కానీ ఏదో పులి ముందు కూర్చొని పూజ చేస్తామా? ఏదో పిల్లి అంటే చక్కగా ఆడుకుంటాం ఇలా తీసుకొని. ఇది పులిరా నాయన అని చెప్తే మనకి ఎప్పుడు ఖర్చు అవుతుందో అని భయం వేస్తుంది కదా, ఆ టైప్లో క్రియేట్ చేశారు అమ్మవారిని. ఆ అమ్మవారి ఏమీ చేయదు మనల్ని. భక్తుల పాలిట ఆశ్రిత కల్ప వృక్షం ఆమె. శత్రువుల పాలిట ఆమె ఇది బండాసురుడు ఆ సైన్యాన్ని చంపడానికి. ఇకపోతే ఈమె ఈ యొక్క నారసింహ శక్తికి మనం పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే మహోగ్రమైనటువంటి ఈ యొక్క రజోగుణం మనలో ఉంటుంది. ఆ రజోగుణాన్ని, కోరికలని ఆటోమేటిక్గా తీరుస్తుంది అమ్మవారు. అది స్లోగా సప్రెస్ చేసి మనలో కోరికల నుంచి మనల్ని విముక్తిని చేస్తుంది. ముందు సద్య ఫలదాత, వెంటనే ఆమె మనం చేసినటువంటి ఆ కోరికలన్నీ కూడా తీర్చేస్తుంది. ఇకపోతే ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు, ఎర్రని పుష్పాలు, మందారం, గన్నేరు, మల్లెపూలు, తెల్లపూలు, అన్ని నందివర్ధన, అన్ని రకాల పుష్పాలు. పసుపు కొమ్ము చెట్టును కూడా మనము ఈ రోజున ఈ మొట్టమొదట కలసం పెట్టిన రోజున వేయచ్చు, లేకపోతే మధ్యలో అయినా సరే ఒక పసుపు కొమ్ము చెట్టు ఉంటే అది ఇక్కడ మనం కలసం దగ్గర పెట్టుకోవచ్చు. అమ్మవారి పూజలో పెట్టుకొని ఇంకా డెకరేషన్ చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు అరటి చెట్లు ఉంటాయి కదా, అరటి చెట్లు కట్ చేసి వరలక్ష్మి వ్రతానికి, సత్యనారాయణ స్వామి వ్రతానికి చేస్తాం, అలా కూడా పెట్టుకుంటాం శోభాయమానంగా. ఆ తర్వాత అష్టోత్తరం చేస్తాము, అమ్మవారి వారాహి స్తోత్రాలు చదువుతాము. చేసిన తర్వాత నైవేద్యము మనం చక్కెర పొంగల్ వరకు వచ్చేస్తాం. తర్వాత ఇంకా కారం అసలు నార్త్ ఇండియాలో ఏం పెడతారంటే శనగపప్పు. ఏంటి దేవీ నవరాత్రులకి, ఇలాంటి నవరాత్రులకి ఏం పెడతాం? శనగపప్పు, వేరుశనగపప్పు ఇలాంటివి అనమాట. సో ఈ రోజున మనము వడలు, వేడివేడిగా వడలు వేసి చక్కగా ఆ వడలు ఎండిపోయిన వాళ్ళ తిరుపతిలో ఇస్తాం చూడ, ఆ టైప్ వడలైనా లేదా గారెలైనా పెట్టేసి అమ్మవారికి మనం పెట్టచ్చు. అన్నీ మనం తినేయడం కాదు, పేదవారికి పంచాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అప్పుడే అమ్మవారి సంతోషిస్తుంది. అంతేగాని మనమే అన్నీ తినేస్తే అమ్మవారు ఏమీ సంతోషించదు. అది కూడా మన చుట్టాలకి
ఫ్రెండ్స్కి ఇస్తే సంతోషించదు. ఎందువల్లంటే ఫ్రెండ్స్కి చుట్టాలకి బిల్డప్ కోసం ఇస్తాం. నో, పేదవారి కోసం వెతకండి, వెళ్ళండి, వెతికి ఆ పేదవారికి ఇవ్వండి, వాళ్ళు చాలా సంతోషపడతారు, ఆశీర్వదిస్తారు, మీకు వస్తుంది. ఆ తర్వాత కుంకుమార్చన అమ్మవారికి, వారాహి అమ్మవారికి చేస్తాం. ఆ నిమ్మకాయలు మారుస్తాం అక్కడ పెట్టి, అలాగే పసుపు కొమ్మలు కొత్తగా మనం పెడతాం. ఈ పసుపు పూజ అనమాట ఇదంతా కూడా. ఆ తర్వాత మనము హారతి, కర్పూర హారతి ఇస్తాము. ఇచ్చేసి అమ్మవారికి మనం మా క్షమాపణ అపరాధ స్తోత్రం చదువుకుంటాం, సరిపోతుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.